నమస్కారం. లోక్సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హైడ్రా మంచి పనులు చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము తెచ్చే సంస్కరణల అమలుకు హైడ్రా కృషి చేస్తోందన్నారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పిస్తామన్నారు. హైడ్రాకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. తప్పుడు పత్రాలతో కొందరు కోర్టును తప్పుదోవ పట్టించారని, అధికారిని ఎక్కడ నియమించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారమని అన్నారు. హైకోర్టు ఆదేశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. భూ ఆక్రమణలకు చెక్ పెట్టడం కోసమే హైడ్రా వచ్చిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, హైడ్రాకు భయపడుతోంది ఆక్రమదారులేనని, మంచి పని చేస్తున్న ప్రతిపక్షాలు దువ్వెత్తిపోస్తున్నాయని, హైడ్రా వల్ల లాభమే తప్ప నష్టం లేదని అన్నారు. మనకు నచ్చిన వాళ్లను అభిమానించడం సహజం, కానీ మనకు నచ్చని వాళ్లను ద్వేషిస్తూ కాలం గడపడం అవసరమా? ఎవరైనా తిట్టడం వల్ల వాళ్ళ జీవితం మారదు, కానీ మన సమయం మాత్రం తగ్గిపోతుంది. మనం వృధా చేస్తున్నది మాటలు కాదు, జీవితంలో మళ్లీ తిరిగి రాని విలువైన సమయాన్ని. బులెటిన్లో మరో విరామం తీసుకుందాం. 3 మెన్ కమిటీ వివరణ అనంతరం గోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. చదువు కోసం దూరం అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తమ సొంత నిధులు 5 కోట్ల వ్యయంతో 7,300 మంది విద్యార్థులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రేపు మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. సమావేశ ప్రాంగణం, హెలీప్యాడ్ తో పాటు ఇతర ఏర్పాట్లను ఆదోని టీడీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.